హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎం లాఫ్ట్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. బిగినర్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ద టాపిక్ వచ్చేసరికి బిగినర్స్కి బెస్ట్ పీజియన్ బ్రీడ్స్ ఏంటి. పీజియన్ బ్రీడ్స్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బిగినర్స్కి ద బెస్ట్ ఏ బ్రీడ్సో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా మిగిలిన పక్షులతో పోల్చుకుంటే పీజియన్స్ పెంచడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే ఇవి తక్కువ స్పేస్లో కూడా పెంచవచ్చు. అండ్ అదేవిధంగా అడాప్టేషన్ అంటే అలవాటు అయ్యే విధానాన్ని చూస్తే మిగిలిన పక్షులతో పోల్చుకుంటే తొందరగా అడాప్ట్ అవుతాయి ఇవి. అండ్ ఫీడింగ్ మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్. పీజియన్స్కి డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయి. అందులో కొన్ని అయితే బ్యూటీ కోసం పెంచుతారు, అండ్ కొన్ని రేసింగ్ పర్పస్ మీద పెంచుతారు, మరికొన్ని వచ్చేసరికి మీట్ పర్పస్. సో బిగినర్స్కి బెస్ట్ బ్రీడ్స్ ఏందో మనం ఈ వీడియోలో చూద్దాం. బెస్ట్ పీజియన్ బ్రీడ్స్ ఫర్ బిగినర్స్లో ఫస్ట్ బ్రీడ్ వచ్చేసరికి హోమింగ్ పీజియన్స్ ఆర్ రేసింగ్ పీజియన్స్. ఈ బ్రీడ్ని డిస్టెన్స్ రేసెస్లో అయితే యూస్ చేస్తారు. ఇది చాలా పాపులర్ బ్రీడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే రేసెస్లో ఎక్కువ యూస్ చేసే బ్రీడ్ ఇదే కాబట్టి ఇది ఎక్కువ పాపులర్ అయింది. అండ్ ఇవి ఈజీగా ట్రైన్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే ట్రైనింగ్ కూడా వీటికి ఈజీగా ఇవ్వచ్చు. అండ్ ఫ్లైట్ కెపాసిటీ అయితే ఎక్కువ ఉంటుంది అంటే అదర్ పీజియన్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ వన్స్ ట్రైనింగ్ ఇచ్చాక ఇవన్నీ ఇంటికి తిరిగి వస్తాయి ఫ్రెండ్స్. అంటే మనం ట్రైనింగ్ ఇవ్వడం అంటే సంథింగ్ ప్లేస్కి తీసుకెళ్ళి వదిలిన తర్వాత అంటే కొంచెం దూరం అది ఏంటంటే ఇల్లు ఎత్తుక్కుంటూ వస్తుంది. అలా కొంచెం లాంగ్కి మనం అలవాటు చేసేసి వదిలేసామనుకోండి, మనం అది ఒకసారిగా దాని యొక్క రేడియస్ని తన మైండ్లో ఫిక్స్ చేసుకుంటుంది. ఎంత దూరం వెళ్ళినా ఎక్కడ తిరిగినా అది తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. సో ఈ విధంగా వన్స్ ట్రైనింగ్ ఇచ్చాక ఇవన్నీ ఇంటికి తిరిగి వస్తాయి. సో బిగినర్స్కి అయితే ఇది చాలా సేఫ్ ఆప్షన్. ఎందుకంటే నార్మల్గా వేరే పీజియన్స్ అయితే ఒకసారి ఎగిరి తప్పిపోయాయి అనుకోండి, అది మళ్ళీ ఇంటికి చేరుకోవాలంటే చాలా కష్టం వాటికి. అంటే పీజియన్స్కి మెమొరీ పవర్ అనేది తక్కువ. సో ఈ రేసింగ్ హోమర్స్ కానివ్వండి, హోమర్ పీజియన్స్ కానివ్వండి, రేసింగ్ పీజియన్స్ కానివ్వండి ఏం చేస్తాయంటే వీటికి మెమొరీ పవర్ ఎక్కువ. అండ్ ఐసైట్ కూడా వీటిది వేరే రకంగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి వీడియో అయితే చేస్తున్నాను రేసింగ్ పీజియన్ యొక్క ఐసైట్ గురించి, హోమర్ పీజియన్స్ యొక్క స్టామినా గురించి. వీడియో అయితే చూడండి ఒకసారి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో వీటి వల్ల ఈ బ్రీడ్ అనేది చాలా పాపులర్ బ్రీడ్గా అయితే మారింది. అండ్ ఇవి చాలా స్మార్ట్ అండ్ స్ట్రాంగ్ ఫ్లైయర్స్. అదేవిధంగా వీటి మెయింటెనెన్స్ కూడా కొంచెం లోగా ఉంటుంది. అండ్ సెకండ్ బ్రీడ్ వచ్చేసరికి కింగ్ పీజియన్స్ ఫ్రెండ్స్. కింగ్ పీజియన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇవి షో పర్పస్ మీద, అంటే ఇందాక చెప్పాను కదా బ్యూటీ, రేస్ అండ్ అదేవిధంగా మీట్, ఈ మూడిట్లో ఇది వచ్చేసరికి బ్యూటీ కేటగిరీకి అయితే వస్తుంది. కింగ్ పీజియన్స్ సైజ్ అయితే పెద్దదిగా ఉంటుంది అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది ఆ బ్రీడ్. ఇవి చాలా కామ్ నేచర్ ఫ్రెండ్స్. అండ్ మెయింటెనెన్స్ వచ్చేసరికి చాలా ఈజీ అయింది, కూడా ఈజీగానే ఉంటుంది. ఇవి ఫ్లయింగ్కి కాకుండా పెట్ లాగా అయితే పెంచుకోవచ్చు. పెట్ లాగా అంటే ఈ ఫ్లయింగ్ పర్పస్ మీద అయితే మనం ఫ్లయింగ్ అనేది ఆ బ్రీడ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అది ఎగరలేదంటే రౌండ్స్ కొట్టలేదు, బట్ ఒక 5 to 6 feet అలా ఎగరగలదు పైకి. నార్మల్గా ఎగరడం అంటే ఫ్లయింగ్, ఎగురుతూనే ఉండడం, అలా ఎగురుతూ ఉండలేదు అది. అండ్ ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ అదేవిధంగా వీటి యొక్క హ్యాండిలింగ్ వచ్చేసరికి ఈజీగా ఉంటుంది. అంటే కొన్ని పావురాలు ఏంటంటే పట్టుకుంటే ఇది కొంచెం ఇచ్చుకుంటూ ఉంటాయి, అంటే పట్టుకోవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అలా కాకుండా ఈ ఫ్రెండ్లీ నేచర్గా ఉంటాయి. అండ్ ఇంకా థర్డ్ బ్రీడ్ వచ్చేసరికి ఫ్యాంటైల్ పీజియన్స్ ఫ్రెండ్. ఫ్యాంటైల్ పీజియన్స్ని చాలామంది నెమలి పావురాలు కూడా అంటారు. ఫ్యాంటైల్స్లో కూడా ఈ బ్రీడ్లో మళ్ళీ చాలా బ్రీడ్స్ ఉన్నాయి, అంటే సబ్ బ్రీడ్స్. ఇప్పుడు ఫ్యాంటైల్ అనేది ఒక బ్రీడ్ అయితే ఇండియన్ ఫ్యాంటైల్ ఉన్నాయి, అమెరికన్ ఫ్యాంటైల్ ఉన్నాయి, ఇంకా అందులో జంబో సైజ్ ఉన్నాయి, మీడియం సైజ్ ఉన్నాయి, షార్ట్ సైజ్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఈ ఫ్యాంటైల్ని నెమలి పావురాలని కూడా అంటారు. ఫ్యాంటైల్ పీజియన్స్ అయితే చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి కూడా బ్యూటీ కేటగిరీ కిందకే వస్తుంది. అండ్ వీటి టెయిల్ అంటే తోక వచ్చేసరికి నెమలి చూసాం కదా, నెమలి పింఛం విప్పినప్పుడు ఎట్లా ఉంటుందో అదే షేప్లో వీటి యొక్క తోక అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అంటే నెమలి దించుతుంది, కావాల్సినప్పుడు ఎత్తుంది, వద్దనుకున్నప్పుడు దించగలదు. కానీ ఈ ఫ్యాంటైల్ పీజియన్స్కి ఏంటంటే స్టాండర్డ్గానే ఉంటుంది. అంటే పింఛం విరబూసినప్పుడు ఎట్లుంటుందో అదే పొజిషన్లో వీటి యొక్క తోక అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ చాలామంది
ఇంట్లో షోకి అండ్ సమ్ బ్యూటీ కోసం పెంచుకునే వాళ్ళకైతే ఈ బ్రీడ్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇవి చాలా అట్రాక్టివ్ అండ్ అదేవిధంగా షో పరంగా చూసినా చాలా బాగుంటాయి. అండ్ ఇవి వచ్చి చాలా డెలికేట్ ఫ్రెండ్స్, అంటే సున్నితంగా ఉంటాయి. ఇవి హార్డ్గా కాకుండా కొంచెం నైస్గా హ్యాండిల్ చేస్తే మంచిది. అండ్ అదేవిధంగా 4th బ్రీడ్ వచ్చేసరికి లాహోర్ పిజియన్స్. ఈ లాహోర్ పిజియన్స్ సైజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంటాయి. కొంచెం అదర్ పిజియన్స్తో పోల్చుకుంటే ఇవి కొంచెం రాయల్ లుక్ వస్తాయి చూడడానికి. ఇవి కూడా మనకు బ్యూటీ కిందకే వస్తాయి. అండ్ ఇవి కూడా చాలా బెస్ట్ బ్రీడ్ ఇది, ఎందుకంటే దీని మెయింటెనెన్స్ తక్కువ అండ్ అదేవిధంగా బ్యూటీ పరంగా కూడా ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ సైజ్ వచ్చేసరికి లార్జ్ సైజ్ అండ్ నేచర్ వచ్చేసరికి దీన్ని కూడా కామ్ నేచర్. బట్ ఇది ఫుడ్ కన్జంప్షన్ అయితే ఎక్కువ చేస్తాయి. ఈ పిజియన్స్కి ఈ బ్రీడ్కి ఫుడ్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, అంటే కంపారిటివ్లీ అదర్ పిజియన్స్. అండ్ 5th బ్రీడ్ వచ్చేసరికి మొదీనా పిజియన్స్. ఈ మొదీనా పిజియన్స్ ఎలా ఉంటాయంటే షార్ట్గా కొంచెం గుండ్రంగా రౌండ్ బాడీతో ఉంటాయి. అండ్ ఇవి ఫ్లయింగ్కి అస్సలు పనికిరావు. ఇవి యాజ్ కొంచెం కంపారిటివ్లీ కింగ్ పిజియన్తో లైట్గా మ్యాచ్ అవుతుంది. ఇది మొదీనా. ఇవి కూడా మనకు బ్యూటీ కిందకే వస్తాయి, బ్యూటీ పిజియన్స్ కిందకే. మనం ఇవి కూడా ఎగరేయడానికి పనికిరావు. ఇవి యూనిక్ లుక్ ఏదో ఇస్తాయి ఫ్రెండ్స్. అదర్ బ్యూటీ పిజియన్స్తో పోల్చుకుంటే మనకు ఈ మొదీనా బ్రీడ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ యూనిక్ లుక్ని అయితే ఇస్తుంది. అండ్ అదేవిధంగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో అయితే బిగినర్స్కి బెస్ట్ పిజియన్ బ్రీడ్స్ గురించి అయితే చెప్పాను. అండ్ మీకు ఇష్టమైన బ్రీడ్ ఏంటో కామెంట్లో అయితే చెప్పండి. మరిన్ని పిజియన్ ఫార్మింగ్ గురించి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ యువర్స్ MM Loft.